కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై సవాళ్లు ప్రతి సవాళ్లు మాటల యుద్ధం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి రక్తం చల్లుతా అంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడుతోంది. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో రక్తదాన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై సవాళ్లు ప్రతి సవాళ్లు మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి రక్తం చల్లుతా అంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడుతోంది. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో రక్తదాన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై సవాళ్లు ప్రతి సవాళ్లు మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి రక్తం జల్లుతా అంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడుతోంది. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో రక్తదాన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి బీఆర్ఎస్ బ్యూరో చీఫ్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, గీతిక కాసేపటి క్రితమే తెలంగాణ భవన్లో కూడా బీఆర్ఎస్వీకి సంబంధించి కూడా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి సంబంధించి కూడా మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్తో పాటు అదేవిధంగా జడ్చెల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వారితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఇప్పటివరకే రక్తదాన కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో కాసేపట్లోనే తెలంగాణ భవన్ నుంచి కూడా సీఎం ఇంటికి కూడా ఆ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులందరూ కూడా బయలుదేరాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ భవన్ వద్ద ఇప్పటివరకే భారీగా కూడా పోలీసులను కూడా మోహరించారని చెప్పుకోవచ్చు. తెలంగాణ భవన్కు సంబంధించి కూడా తెలంగాణ భవన్ నుంచి కూడా నేరుగా ఏదైతే బ్లడ్ డొనేషన్ ఇప్పటివరకే క్యాంప్ జరుగుతుందో ఆ బ్లడ్ డొనేట్ చేశారు కాబట్టి చేసిన బ్లడ్ను తీసుకొని నేరుగా సీఎం ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మాత్రం ఒక వినూత్న కార్యక్రమాన్ని కూడా చేపడుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పటివరకే తెలంగాణ భవన్ వద్ద భారీగా కూడా పోలీసులను కూడా మోహరించారు. ఏదైతే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మాత్రం తెలంగాణ భవన్ నుంచి కూడా బయలుదేరే ప్రయత్నం చేస్తే పోలీసులు మాత్రం అక్కడే అడ్డుకొని మాత్రం అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే తెలంగాణలో మాత్రం ఒక రక్తానికి సంబంధించిన అంటే బ్లడ్ డొనేషన్కి సంబంధించిన రాజకీయాలు అయితే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సందర్భం పైన కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఇప్పటివరకే ఒక పక్క ప్రభుత్వం పైన కూడా విమర్శలు కూడా గుప్పిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే వాళ్ళ రక్తదానానికి సంబంధించి రక్తదానం చేసి ఆ రక్తాన్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇస్తాము అంటూ కూడా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మాత్రం ఒక రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాసేపట్లోనే తెలంగాణ భవన్ నుంచి కూడా బయలుదేరుతామని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్వీకి సంబంధించినంత వరకు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వినూత్న కార్యక్రమాలు కూడా చేపట్టాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రక్తదాన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అందరూ కూడా ఆ రక్తదానం చేసిన తర్వాత మాత్రం వారందరూ కూడా హైదరాబాద్కి రావాలి. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మాత్రం సీఎం ఇంటికి వెళ్ళాలి అనే దానిపైన కూడా ఇప్పటివరకే పిలుపునిచ్చిన నేపథ్యంలో మాత్రం చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విద్యార్థి విభాగానికి సంబంధించిన నేతలు మాత్రం మరికాసేపట్లోనే తెలంగాణ భవన్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లే ప్రయత్నం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణ భవన్ వద్ద మాత్రం ఇప్పటివరకే బాలిగా కూడా పోలీసులు కూడా మోహరించారని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా మోహరించారు కాబట్టి కాసేపట్లోనే ఒకవేళ వెళ్లే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గీతిక, రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.